హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈ యొక్క వీడియోలో పిల్లో కవర్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపించాలనుకుంటున్నాను. ఈ యొక్క పిల్లో అండి చాలా సింపుల్ పద్ధతిలో నేను ఇక స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మెయిన్ కొత్త వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిల్లో కవర్ని నేను కుట్టడం అనేది జరిగింది. మరి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోనకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో మీకు కనుక ఉపయోగకరంగా ఉంటే ఒక లైక్ వేయండి. మరి యొక్క ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ దగ్గర ఉంటున్న పిల్లోని తీసుకోండి. ఆ యొక్క పిల్లో కవర్ యొక్క లెంత్ అండ్ విడ్త్ను మీరు కొలతలు అనేది తీసుకోవాలి. ఈ యొక్క పిల్లో రెడీమేడ్గా ఉందండి. ఆ యొక్క రెడీమేడ్ పిల్లోకి నేను కవర్ అనేది కుట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక సైడు ఈ విధంగా సెంటర్ స్టిచెస్ అనేవి ఉంటాయి. ఈ యొక్క సెంటర్ స్టిచ్ నుంచి ఈ విధంగా మెజర్ చేస్తూ ఇక్కడ సైడ్ ఉంటున్న ఆపోజిట్లో ఉంటున్న సెంటర్ స్టిచ్ వరకు మెజర్ అనేది చేసుకోవాలి. ఇలా ముందు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మీరు మీ దగ్గర ఉంటున్న పిల్లో కవర్ని బట్టి మీ యొక్క మెజర్మెంట్ అనేది తీసుకోండి. సెంటర్ స్టిచ్ నుంచి ఇటు సైడ్ సెంటర్ స్టిచ్ వరకు తీసుకోవాలి. అదేవిధంగా లెంత్ వైజ్లో ఉంటున్న ఈ యొక్క సెంటర్లో స్టిచ్ ఉంది కదండి, అక్కడి నుంచి అదేవిధంగా ఇటు ఉంటున్న ఈ యొక్క సెంటర్ స్టిచ్ వరకు ఈ యొక్క లెంత్ వైజ్ విడ్త్ వైజ్ ముందు మెజర్మెంట్లు అనేది తీసుకోవాలి. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక బెడ్షీట్ ఉందండి. ఆ యొక్క బెడ్షీట్ను లెంత్ వైజ్లో నేను ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను. ఉంటున్న బెడ్షీట్ని ఈ విధంగా లెంత్ వైజ్లో కటింగ్ చేసుకున్నా. నాకుంటున్న లెంత్ ఏదైతే ఉంటుందో మన యొక్క పిల్లో కవర్ యొక్క లెంత్ దానికి డబల్లో తీసుకొని ఇంకా నేను 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 5 కానీ మీరు 6, 7 కూడా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా తీసుకున్నాను. విడ్త్లో నాకు కావాల్సిన మెజర్మెంట్ తీసుకొని దానికంటే నేను 1.5 ఇంచ్ ఎక్కువ అనేది తీసుకున్నాను. నేను పై సైడ్ చూడండి, నేను ఈ విధంగా 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. నాకుంటున్న పిల్లో కవర్ ఎంత లెంత్లో ఉందో ఆ యొక్క లెంత్ నుంచి నేను ఈ విధంగా తీసుకున్నా. ఒక సైడు లాస్ట్లో ఎండింగ్లో ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది అక్కడ వేసుకోవాలి. నాకు సాల్వేజ్ ఉంది, అదే అండి కోర్ ఉంది కాబట్టి నేను స్టిచ్చింగ్ వేయట్లేదు. మామూలుగా అయితే ఇక్కడ స్టిచ్చింగ్ అని వేసుకోవాలి. పైనుంచి 5 ఇంచెస్కి వదిలిపెట్టుకొని ఇక్కడ ఈ లాస్ట్లో ఉంటున్న బాటమ్ని చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా తిప్పుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఇక్కడ ఫోల్డింగ్ అనేది వచ్చింది. ఈ విధంగా తిప్పుకుంటూ ఆ విధంగా నేను 5 ఇంచెస్ పై సైడు క్లాత్ని ఎక్స్ట్రా వదిలిపెట్టుకొని దాన్ని ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా 5 ఇంచెస్ ఏదైతే పై సైడ్కి వదులుకున్నానో ఈ యొక్క క్లాత్ మీదకి దాన్ని పై సైడ్ ఈ విధంగా కవర్ చేయాలి. మీరు గమనించండి, ఇంకొకసారి ఈజీగా చూశారంటే బాగా అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటున్న దాన్ని స్టిచ్చింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సెంటర్లో క్లాత్ ఈ విధంగా పెట్టుకుంటూ పైన వదులుకున్న 5 ఇంచెస్ క్లాత్ని ఈ పై సైడ్కి ఈ విధంగా వదులుకోవాలి. ఇక్కడ ఈ యొక్క లాస్ట్ ఎడ్జ్ ఉంది కదండి, ఇది అక్కడ గనక మీరు కోర్ గనక లేకపోతే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మడత వేసి ఫోల్డింగ్లో స్టిచ్ అనేది వేసుకొని ఈ విధంగా నేను ఏదైతే ఫోల్డింగ్ చేసుకున్నానో ఆ యొక్క ఫోల్డింగ్ ప్రకారము స్టిచ్ అనేది వేసుకోవాలి. కింది సైడు ఫోల్డింగ్ వచ్చింది. మనం లెంత్ వైజ్లో ఫుల్ లెంత్లో క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి అక్కడ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. మీరు మీకుంటున్న మెజర్మెంట్లను బట్టి మీరు లెంత్లో క్లాత్ తీసుకోవాలి. దానికంటే 7 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విడ్త్ వైజ్లో మీకుంటున్న ఏదైతే పిల్లో విడ్త్లో వచ్చిందో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా దాన్ని కవర్ చేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లో చూపించానండి. కొత్త వారి కోసమని ఈ యొక్క వీడియో స్పెషల్గా చేశాను. రిక్వెస్ట్ చేశారండి, అందుకే ఈ యొక్క వీడియో అనేది సింపుల్ మెథడ్లో చూపించాను. నాకుంటున్న బెడ్షీట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బెడ్షీట్ని కటింగ్ చేసుకొని నేను ఈ విధంగా అనేది తీశాను. చూడండి, ఉల్టా చేసి చూపిస్తాను. ఈ యొక్క కార్నర్స్లో కూడా కరెక్ట్గా కార్నర్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను పిల్లో కూడా పెట్టి చూపిస్తాను. పిల్లో పెట్టినప్పుడు మనం ఏదైతే ఈ యొక్క వదులుకున్నామో 5 ఇంచెస్ క్లాత్ అదనేది పిల్లో లోపలికి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా 1 పీస్ పిల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో చూపించాను. ఈ యొక్క వీడియో మీకు కనుక ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేర్చుకోవాలి కాబట్టి వారికి షేర్ చేయండి. మీరు ఒకసారి స్టిచ్ చేసుకోండి. నేను చెప్పిన ప్రకారంగా మరి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.